శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ధనస్సు రాశి. ఈ చైత్రమాసంలో ధనస్సు రాశి వారికి వృత్తిలో వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలకై కొత్త ప్రాజెక్టులకై ఆలోచించడము, అవి చేపట్టడము, మనోధైర్యంతో ఉండడము, ఆ కార్యక్రమాలు నెరవేర్చడము కూడా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు జరగడానికి మంచిగా ఉంది. పెండింగ్ కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి వారితో స్నేహితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కొత్తగా పరిచయమైనటువంటి యొక్క వ్యక్తులు కొన్ని కార్యక్రమాలలో మీకు సహాయంగా ఉండి మీ కార్యక్రమాలు నెరవేర్చేటువంటి వారుగా దొరకడానికి ఆస్కారం ఉంది. కానీ కొద్దిగా అనారోగ్యం బాధ పెడుతూ ఉంటుంది. కొన్ని అసంకల్పితము అనాలోచితమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాంటి ప్రయాణాలు చేసినప్పుడు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పోట్లాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. శరీరానికి దెబ్బలు తాకేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఎంతవరకు అంతవరకు మాత్రమే మాట్లాడి ఎక్కువగా మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఈ ధనస్సు రాశి వారు కార్యక్రమాలను చేసుకొని మీ ఇంటిలో మీరు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు. ఇక మొదటి వారం వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆశించినటువంటి యొక్క లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇష్టకార్యసిద్ధి. ఏ కార్యక్రమాన్ని మీరు చెయ్యాలి అని చెప్పి అనుకున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనోల్లాసం, మంచి సంతోషంతో ఆనందంతో ఉంటారు. ఆర్థికంగా కూడా కొద్దిగా పుంజుకుంటారు. కొత్త వస్తువులు కొనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడం అనేటువంటిది కూడా ఆలోచనలో ఉంది. ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. ఇష్టకార్యసిద్ధి. ఏ కార్యక్రమాన్ని అయితే మీరు చేయాలి అనుకున్నారో ఆ కార్యక్రమము సానుకూలంగా జరగడము, ఎదుటి వ్యక్తులు కూడా సానుకూలంగా చేయడము, సందర్భోచితమైన యొక్క వ్యాఖ్యల చేత మీ దాన్ని మీరు దిద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. మొదటి వారంలో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఏ వృత్తి చేస్తున్నా సరే అందులో జయం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. సంకల్పించేటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరి మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని రెండు కూడా చేరవేస్తాయి. మీకు అడుగు ముందుకు పడి మనోల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. ధనస్సు రాశి వారు చైత్రమాసం 2వ వారంలో. 3వ వారంలో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి 10 మంది సహకరిస్తారు. డబ్బు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. రాజకీయములందు ఉన్నటువంటి ఒక వ్యక్తుల చేత, కొద్దిగా ఉన్నతమైన ఒక వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడము, వారి చేత కొన్ని పనులు నెరవేరడము జరుగుతుంది. శుభవార్తలు వినడం జరుగుతుంది. శుభకార్యాలకు పాల్గొనడము లేదా మీరే శుభకార్యాలు చేయడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రయాణ ప్రమాదాలు మాత్రం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రయాణాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ విషయంలో మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇది చేయండి. కానీ ఆ మంచి యొక్క అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడుతుంది. 3వ వారంలో మీకు సంతోషంగా ఆనందంగా ఉంటారు. తీర్థయాత్రలు చేయడము, మీకేమైనా మొక్కుబడులు కొన్ని ఉన్నట్టున్నాయి, ఆ మొక్కుబడులు చెల్లించుకోవడం కూడా ఈ నెలలో మీకు జరగడానికి
ఈ ధనుసు రాశి వారికి మంచి అనుకూతుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అధికమైన ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యంగా ఉండడము, కొంత డబ్బు నష్టపోవడము జరుగుతూ ఉంటుంది. సరే, ప్రయాణాలు చేస్తాం, డబ్బు నష్టపోయాం, అది వేరే సమస్య. కానీ డబ్బు మోసపోవడము అనేటువంటి యోగం కనబడుతూ ఉంది. కాబట్టి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులలో పనిచేసేవారు, క్యాషియర్లు లేదా ఇతరత్ర వ్యాపారాల్లో డబ్బుతో కూడుకున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ మోసపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఈ నెలలో మీరు ఈ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే జాతకరీత్యానే కాకుండా ఇప్పుడు మనం ప్రపంచం యొక్క పరిస్థితి చూస్తే కూడా మనకు బాగాలేదు. కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులు పెట్టి అయ్యో మోసపోయాను, బాధపడ్డానంటే మోసపోయిన డబ్బు కానీ మనకు తిరిగి రాదు. దానివల్ల మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ వృశ్చిక రాశి వారు ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది ఈ నెలలో. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్థానచలనాలు జరిగేటువంటి యోగం ఉంది. ఉద్యోగస్తులకు కానీ, రెంటిళ్లలో ఉండేటువంటి వాళ్ళు కానీ స్థానచలనం జరిగి ఇదివలసి వస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచి తూచి అడుగు ముందుకెయ్యండి. సుఖాన్ని, సంతోషాన్ని పొందండి. ఈ నెలలో మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా గనక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి మంచిగా ఉంటుంది. ఒకసారి కానీ, 5 సార్లు కానీ, 11 సార్లు కానీ మీ సమయాన్ని బట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలా చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల ప్రయాణాలలో ఇబ్బందులు కాకుండా, చేసే పనులలో ఇబ్బందులు కాకుండా కాపాడుతూ ఉంటాడు. ఇది శుభం.